రేవంత్ అన్న మాట్లాడితే బాగోదు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే మాటలు ఇవి కావు. మొగుడు పిల్లల ఫోన్లు ఇన్నోడు అని అంటే ఎవడా మొగుడు ఎవడా పిల్లం ఎన్ని రోజులని వీళ్ళ మీద వాళ్ళ మీద మీకు చేతనవుతుందా కాదా? లేకపోతే ఒప్పుకోర్రి. నేను అన్నీ నా రాజకీయ మనుగడకు ఇవన్నీ మాట్లాడుతున్నా. నా పరిపాలన ఏడ సంకనాకిపోతుందో, ప్రజలు నా మీదకి ఏడ విరుచుకు పడతారో, మీరు కూడా ఓటుకు నోటుకు కేసుకి ఎంక్వైరీకి పోతారు. అప్పుడు కూడా మీకు కూడా ముఖానికి ముసుకేసి తీసుకోపోతారా? అంటే చట్టం మీ చుట్టమని అనుకుంటారా? ఇంత అహంకారం ఏంది రేవంత్ అన్న? నాకు అర్థం కాదు. మీకు అసెంబ్లీలో గుడ్డలోడ తీసి కొడతానంటావు, బొక్కలు మెడలు వేసుకుంటా అంటావు, పేగులు మెడలు వేసుకుంటానంటావు, నా అంత పెద్ద అది లేదని అంటావు. ఏంది మాటలు, ఏంది పాటలు అన్న? పుట్టగతులు లేకుండా పోతే పార్టీకి చెప్తున్నా. కాంగ్రెస్ ఏమంటుంది అంటే ఏదో పెద్ద చేపను కాపాడడానికే చిన్న చేప కాపాడుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులలో అని మాట్లాడతారు. మొగుడు పిల్లలది అంతా ఇంటున్నారు అని చెప్పి చెప్తారు. నేనేం అడుగుతున్నానంటే, అంటే ఇన్ని రోజులు మీ పోలీసులు లేకపోతే మీ అధికారులు మీ యంత్రాంగం మొత్తము గడివీక్తున్నదా? ఫోన్ నంబర్లు టార్గెట్లు అని అంటే అసలు ఎవడు ఎఫెక్ట్ అయ్యిండు అని అనేది ఫస్ట్ వాడు మన కంప్లైంట్ ఇచ్చిండా? మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ కాపాడేది కూడా మీరే. కస్టడియల్ యాక్షన్ ఎందుకు లేదు అని చెప్పి మాట్లాడుతున్న ఎవిడెన్స్ అంత పక్కా ఉంటే కాల్ రికార్డ్స్ ఏమున్నాయి నీ దగ్గర? నీకు ఒకటి తెలుసో తెలియదు, కాల్ రికార్డ్స్ పెట్టినంత మాత్రాన అవి డైరెక్ట్ ప్రూఫ్ కిందికి తీసుకోరు. కాల్ రికార్డింగ్ అని అనేది నువ్వు ఫస్ట్ ట్రాప్ చేయనీకే చేసినవేమో కదా అని అనేది తీసుకుంటా. జాతిపిత అని చెప్పేదో మాట్లాడిండు. సో నేనేమంటున్నా అంటే ఏ పార్లమెంట్ ప్రకారం మళ్ళీ చాచా నెహ్రూ అయ్యిండు అది కూడా చెప్పురు. మీకు సోనియమ్మ మాకెందుకు అవుతుంది? వెనకటి మీరే బలిదేవత అని అన్నారు, ఇవాళ మీకు పదవి రాగానే బలమైన దేవత అని అన్నారు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మొగుడు పిల్లల ఫోన్లు విన్నాడు జాతిపిత ఎట్లయితాడు? నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, మాకు కాదు. సన్నాసి దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడు సీఎం రేవంత్. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకరే జాతిపిత. జర్నలిస్ట్, సినిమా తారలు, జడ్జీలు అందరి ఫోన్లు విన్నారు. మీరు చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముఖాలకు ముసుగు తొడిగి విచారణకు తీసుకురావాల్సింది. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో మున్సిపాలిటీలో 17,472 కోట్లతో అభివృద్ధి పనులు. రేవంత్ అన్న మాట్లాడితే బాగోదు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే మాటలు ఇవి కావు. మొగుడు పిల్లల ఫోన్లు ఇన్నోడు అని అంటే ఎవడా మొగుడు ఎవడా పిల్లం ఎవడు తిన్నారు? మళ్ళీ జడ్జిల ఫోన్లు అవి విన్నారంటే మళ్ళీ ఒక జడ్జి వచ్చి బయటకు చెప్తలేడు. కొన్ని మీకు ఏదైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిరా? మీకు ఇచ్చిరా? ఇయ్యలే కదా. ఎన్ని రోజులని వీళ్ళ మీద వాళ్ళ మీద మీకు చేతనవుతుందా కాదా? లేకపోతే ఒప్పుకోర్రి. నేను అన్నీ నా రాజకీయ మనుగడకు ఇవన్నీ మాట్లాడుతున్నా. నా పరిపాలన ఏడ సంకనాకిపోతుందో, ప్రజలు నా మీదకి ఏడ విరుచుకు పడతారో, విమర్శలు చేస్తారో అన్న భయానికి నేను మాట్లాడుతున్నా అన్నది ఒప్పుకోండి. లేకపోతే ఆధారాలు పెట్టుర్రానా? ఏందన్నా ఇష్టం వచ్చినట్టు అడగోలుగా మాట్లాడాడు, ముఖాలకు ముసుకేసుకొని రావాలన్నట. ఏ ప్రొవిజన్ ఆఫ్ లాలా వేసుకొని వస్తావు చెప్పు నువ్వు నాకు? మీరు కూడా ఓటుకు నోటుకు కేసుకి ఎంక్వైరీకి పోతారు. అప్పుడు కూడా మీకు కూడా ముఖానికి ముసుకేసి తీసుకోపోతారా? అంటే చట్టం మీ చుట్టమని అనుకుంటారా? ఇంత అహంకారం ఏంది రేవంత్ అన్న? నాకు అర్థం కాదు. మీకు కష్టపడి చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి, ప్రజలను శాసించే స్థాయికి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మీకు ఇది తగునా? ఇది కరెక్టా? అసెంబ్లీలో గుడ్డలోడ తీసి కొడతానంటావు, బొక్కలు మెడలు వేసుకుంటా అంటావు, పేగులు మెడలు వేసుకుంటానంటావు, నా అంత పెద్ద అది లేదని అంటావు. ఏంది మాటలు, ఏంది పాటలు అన్న? పుట్టగతులు లేకుండా పోతే పార్టీకి చెప్తున్నా. పుట్టగతులు లేకుండా పోతే చట్టం ఎవడు చుట్టం కాదే. ఏందా మాటలు? ఆ మొగుడు ఎవడు, ఆ పిల్లం ఎవరు, ఏంది కథ? మనం మాట్లాడాలి కదా ఏదన్నా. కరెక్టా రాంగ్? దానికి తోడు ఇది చూడు, మళ్ళా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు, బీఆర్ఎస్ పెద్దల తరపున వసూళ్లు, సెటిల్మెంట్లు పాల్పడిన చిట్టా సిట్ చేతికి. వీరిలో సంతోష్రావు పేరు. త్వరలోనే అరెస్టులు ఉంటాయన్న అధికారులు. పక్కా ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్తో ఫైనల్ ఛార్జ్షీట్. కేసుకు బలం చేకూర్చేలా 2,000కు పైగా సాంకేతిక ఆధారాలు, దాదాపు 300 మందికి పైగా సాక్ష్యాలు, వాంగ్మూలాలు. కీలకంగా మారిన 618 మంది ఫోన్ నంబర్లు, 618 మంది ఫోన్ నంబర్లు. అక్రమార్కులకు తప్పించుకోకుండా పకడ్బందీ వ్యూహంతో ముందుకు. బుధవారం న్యాయ నిపుణులతో సిట్ అధికారుల భేటీ. అలా గడ్డివీకి రాని అడుగుతున్నా. ఇన్ని రోజులు నేనేమడుగుతున్నా, గడ్డివీకిని రా. కాంగ్రెస్ ఏమంటుంది అంటే ఏదో పెద్ద చేపను కాపాడడానికే చిన్న చేప కాపాడుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులలో అని మాట్లాడతారు. మొగుడు పిల్లలది అంతా ఇంటున్నారు అని చెప్పి చెప్తారు. నేనేమడుగుతున్నానంటే, మీ దగ్గర అంత ఆధారాలు ఉంటే ఇప్పటిదాకా అరెస్టులు ఎందుకు జరగలే? మళ్ళా అంటే ఇన్ని రోజులు మీ పోలీసులు లేకపోతే మీ అధికారులు మీ యంత్రాంగం మొత్తము గడివీక్తున్నదా? ఫోన్ నంబర్లు టార్గెట్లు అని అంటే అసలు ఎవడు ఎఫెక్ట్ అయ్యిండు అని అనేది ఫస్ట్ వాడు మన కంప్లైంట్ ఇచ్చిండా? ఫోన్ నంబర్లు దొరికినాయనంటే నాకు అర్థం ఏమవుతుందనంటే, నిజంగా చెప్పాలనంటే మీరు డిలే చేస్తుంటే నాకు అలాని కాపాడుతున్నట్టు మీరే అనిపిస్తుంది. మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ కాపాడేది కూడా మీరే. కస్టడియల్ యాక్షన్ ఎందుకు లేదు అని చెప్పి మాట్లాడుతున్న ఎవిడెన్స్ అంత పక్కా ఉంటే
మళ్ళీ గుడ్డిగుర్రాల పనులు తోముతున్నదా ఎవిడెన్స్ అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. పోలీసు హెడ్ ఫోన్ ట్యాపింగ్ అని అంటున్నావు. మీరు సీరియస్నెస్ని ఆంప్లిఫైర్ పెట్టి పెంచుతున్నారు కానీ యాక్షన్ ఏమున్నదిరా నాయన అని అంటే దాన్ని డిమినిష్ చేసి పడేస్తున్నారు. అసలు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిట్నా లేకపోతే పబ్లిక్ పర్సెప్షన్నా? ఈ సాఫ్ట్ అప్రోచ్ సెలెక్టివ్ అప్రోచ్ ఎందుకున్నది అని చెప్పి చెప్తున్నా. అన్ని ఆధారాలు ఉంటాయి, ఇప్పటికీ కస్టడీకి ఎందుకు తీసుకోలే అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇంకా ఫ్యాక్ట్ మాట్లాడాలనంటే నువ్వు ప్రశ్నించడం అనేది అక్యూజిషన్ అవుతుందా? అక్యూజిషన్ అనేది ఛార్జ్ ఫ్రేమ్ చేస్తుందా? ఛార్జ్ ఫ్రేమ్ చేయగానే కన్విక్షన్ అయిపోతుందా? చెప్పురి రేవంత్ అన్న, ఫ్యాక్ట్ అవుతుందా అని అడుగుతున్నా. వెనుకటికి కూడా ఎవరు మహేష్ కుమార్ గౌడో ఉత్తమ్ కుమార్ రెడ్డో ఎవరో నాకు తెలిసి కాంగ్రెస్లో క్యాబినెట్ మంత్రి పకడ్బందీ వ్యూహంతోనే ఫోన్ ట్యాపింగ్లు వస్తున్నామని చెప్పారు. 2 సంవత్సరాలే గడివికిరి ఇప్పటిదాకా ఏం కాలే. పేపర్లలో మొత్తం వచ్చినాయి, మీ వెలుగు పేపర్లలోనే పకడ్బందీ ఆధారాలతో వస్తున్నామని అంటే ఏడొచ్చిరానా? కన్ఫెషన్ చెప్పుర్రే నాకు మీరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేరం చేసిన, మా నవీన్ వచ్చి గిరీష్ కూడా నేరం చేసిండు అని చెప్తాడు అంటే నేను కన్విక్ట్ చేస్తారా? ఆయన కన్ఫెషన్ నాకు కన్విక్షన్ అయిపోతుందా? ఇండిపెండెంట్ కొరాబరేషన్ అనేది ఉండాలా వద్దా? ఇప్పుడు ఇండిపెండెంట్ కొరాబరేషన్ ఏంది అని అంటే ఇప్పుడు మా నవీన్ వచ్చి నా మీద చెప్పిండు. ఎందుకు చెప్పిండు అని అంటే ఆడికేదో శిక్ష తక్కువ పడుతుందని చెప్పి నా మీద చెప్తాడు. అంటే దాని అర్థం ఏంది? ప్రూఫ్ చూపించిండు నవీన్ ఏదన్నా మనోడు అన్న మాటలకు నువ్వు ప్రూఫ్ చేయకుండా నువ్వు డైరెక్ట్గా మనోడు చేసిండు అని అంటే నువ్వు తప్పించుకోనికి ప్రయత్నం చేస్తున్నావు, లేదా గవర్నమెంట్ అప్రూవర్ లేక మాట్లాడి చూస్తున్నావు. దీన్ని కొరాబరేషన్ అని అంటారు. నువ్వు కరెక్ట్గా ఉన్నావు అని అంటే మళ్ళా ఇప్పుడు వాడు తక్కువ చేసుకోనికి నా మీద నొక్కుతాడు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ అప్రూవర్ అయిపో నీకు శిక్ష తక్కువ పడేటట్టు చూస్తాం, సినిమాలలో మస్తు చూస్తాం ఇట్లాంటివి. ఇవే పోకిరి మాటలు బంద్ చేయాలా, పకడ్బందీ ఆధారాలు బయటికి రావాలా అని చెప్పి చెప్తా. అటు రేపు మళ్ళీ ఇప్పుడు జగన్ కేసులలో కూడా ఇట్లనే అయినాయి కదా, ఎన్నో కేసులు కూడా ఇట్లనే చూసినాం కదా. వాళ్ళు అప్రూవర్ అంటారు, లెటర్ రాస్తారు, కన్ఫెషన్ చెప్తారు, తర్వాత కోర్టులకు పోగానే నన్ను పోలీస్ ప్రెషర్ వేసింది నేను చెప్పినా అని అంటారు. ఇప్పుడు చట్టాలు మీకు తెలియక కాదు, గౌరవనీయ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి క్యాబినెట్ మంత్రులు అయి ఉండి ప్రభుత్వాలు నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి నేను ఏమడుగుతున్నానంటే ఒకరి మీద ఏలు పెట్టినంత మాత్రాన తప్పు కాదు, దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కావాలా, నువ్వు ప్రూవ్ చేయాలా. నువ్వు ప్రూవ్ చేస్తే అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు రాబా ఇలా రాసిన దాంట్లో కాల్ రికార్డ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. కాంటాక్ట్లు బయట పెట్టినావా? కాల్ రికార్డ్స్ ఏమున్నాయి నీ దగ్గర? నీకు ఒకటి తెలుసో తెలియదు, కాల్ రికార్డ్స్ పెట్టినంత మాత్రాన అవి డైరెక్ట్ ప్రూఫ్ కిందికి తీసుకోరు. కాల్ రికార్డింగ్ అనేది నువ్వు ఫస్ట్ ట్రాప్ చేయనీకే చేసినవేమో కదా అని అనేది తీసుకుంటారు. అన్లెస్ అని అంటే అది వేరే ఉంటే తీసుకుంటారు. మళ్ళీ ఇవన్నీ తెలిసి చేస్తారా, తెలిసి మాట్లాడతారా? ఇప్పుడు ఇగో గిరీష్ గాడు ఫలానా వానికి ఫోన్ చేసిండు, ఆ ఫోన్ కాల్స్ ఉన్నాయి మా దగ్గర, ఆ నంబర్లు మొత్తం మా దగ్గర వెళ్ళినాయి, ఎన్నిసార్లు కాల్ చేసిండు అని అంటే కాల్ నంబర్లు ఇప్పుడు నేను తప్పు చేసిన, మా నవీన్ నాకు ఫోన్ చేసిండు అంటే మా నవీన్ తప్పు చేసినట్ట. అసలు ఎందుకు ఫోన్ చేసిండు అనేది ఉండదా? ఎప్పుడు క్రైమ్ మీదనే ఉంటుందా? అంటే క్రిమినల్ క్రైమ్ లెక్క ఆలోచిస్తారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాల్స్ విల్ డిసైడ్ వాట్ అండ్ అండర్ వాట్ బేసిస్. మీకు ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అనేది చెప్పురు కదా ఫస్ట్. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను అంటే ఒక 3 రీజన్స్ ఉంటాయి రా బాయ్. ఫస్ట్, మీ ఆథరైజేషన్ ఆర్డర్ మీ దగ్గర ఉన్నదా? అంటే ఎవడు ఈ ఫోన్ ట్యాపింగ్లో చేద్దామని చెప్పి సైన్ చేసిండు, ఏ పీరియడ్ దాకా సైన్ చేసిండు, అసలు స్కోప్ ఏంది? ఫస్ట్ ఇది ఏమన్నా బయట పెట్టిర్రా? ఇది పెట్టలే. పోనీ ఏదైనా రీజను లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేయాలన్న రివ్యూ కంప్లైన్స్ ఏదైనా మీ దగ్గర పేపర్ ఉన్నదా? విఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అని వెనకటికి అది బయట పెట్టలే. పోనీ నీ దగ్గర ఏమైనా డివైజు లేకపోతే ఫోరెన్సిక్ లాగ్ రిజిస్టర్లు లేకపోతే ఆ సబూతులు చైన్ ఆఫ్ కస్టడీ అని అంటాం కదా, ఇదేమైనా ఉన్నాయా? ఈ 3 లేకపోయి నువ్వు బంకచెక్క మాషపత్రి మాటలు మాట్లాడుతున్నావు. రోజు మా పక్క క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, మాకన్నా జర దానం చేయరుగా 5 రూపాయలు. మేమన్నా పొద్దుగాల లేచి చదువుకొని వస్తాం. మళ్ళీ దీనికి సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. స్ట్రిక్ట్ ప్రొసీజర్, టెలిఫోన్ ట్యాపింగ్ మీద సేఫ్ గార్డ్ ఎట్లా చేయాలనేది స్ట్రిక్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. పుట్టాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా లీగాలిటీ, నెసెసిటీ, ప్రపోర్షనాలిటీ టెస్టులు, ఈ ఇల్లీగల్ ట్యాపింగ్లు, ఈ సేఫ్ గార్డులు ఇవన్నీ ఆవిరైపోతాయి డాక్యుమెంట్లు కరెక్ట్గా లేకపోతే. మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలన్నా ఈ లీగల్ సపోర్ట్ అంతా ఎక్కడికి పోతుందో, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో చూడు, ప్రూఫ్ చూపెట్టాలన్న ఒక ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం మీదకి షిఫ్ట్ అవుతుంది. నువ్వు ప్రూవ్ చేయాలా బీఆర్ఎస్ వాడు తప్పు చేసిండు అని నువ్వు ప్రూవ్ చేయాలి. ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది వీళ్ళ మీద ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇప్పుడు ఏమన్నా మొగుడు పిల్లలు మాట విన్నాడు అని అన్నాడు, జాతిపిత అని చెప్పేదో మాట్లాడిండు. సో నేనేమంటున్నా అంటే ఏ పార్లమెంట్ ప్రకారం వల్ల చాచా నెహ్రూ అయిండు అది కూడా చెప్పురు. మీకు సోనియమ్మ మాకెందుకు అవుతుంది? వెనకటి మీరే బలిదేవత అని అన్నారు, ఇవాళ మీకు పదవి రాగానే బలమైన దేవత అని అన్నారు. సో ఎవ్రీ స్పీచ్ అనేది మీరు మాట్లాడేది ఎట్లుంది తెలుసా? గవర్నెన్స్ తక్కువ ఉన్నది, మూవీ ట్రైలర్ ఎక్కువ ఉన్నది. నిజంగా చెప్తే మొగిలి రేకులు అనేది ఏదో సినిమా సీరియల్ ఉంటుండే కదా బ్రదర్, మన మొగిలి రేకులు అని ఒక సీరియల్, అది నడుస్తూనే ఉంటుండే. ఈడ రేవంత్ అన్న రేకులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ సిట్టు విచారణ ఇదేరా తమ్నేలిగా మనది, సిట్టు విచారణ పాత సీరియల్, రేవంత్ అన్న రేకులు. అందులో రేకులు ఉండే, తమలపాకులు ఉండే, ప్రజలను ఎడ్డోడు చేసుడు తప్ప అన్ని సెల్ఫ్ సర్టిఫికేట్లు ఇస్తుంటారు వీళ్ళు. ఫాదర్ ఆఫ్ ది నేషన్, మదర్ ఆఫ్ ది స్టేట్,
ఇవన్నీ ఉండయి. ప్రజలకు ఏం కావాలి తెలుసా? మీరు రోడ్లు ఎప్పుడు స్మూత్గా చేస్తున్నారు, బిల్లు ఎప్పుడు చీప్గా చేస్తున్నారు, ఇన్ఫ్లేషన్ ఎప్పుడు తక్కువ చేస్తున్నారు అని చెప్పి చూస్తారు. లేకపోతే మీ అడ్డమైన మాటలని పెద్ద పెద్ద బ్యానర్లలో వేసుకోవాలి. ఎవడు వినడు అవి. ఆ బ్యానర్లకే పరిమితం అయిపోయి ఉంటాయి. మీ మోస్ట్ మిస్టీరియస్ క్యారెక్టర్లు తయారైనరు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా చెప్తున్నా కదా, ఒక క్రైమ్ నావెల్ నడుపుతున్నారు. ఇదిగో ఆ నేరాల గోరాల్లో మాట్లాడతారు చూడు. రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, నిన్న ఆయన తన నాయకులను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఏం తెలిసిందో ఆధారాలు నిన్ననే దొరికినాయని బట్టబయలు చేసిన రేవంత్ రెడ్డి అగ్నిగుండమై అగ్ని పర్వితమై అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి తన నోటిలో నుంచి సత్య మాటలు మాట్లాడిండు. ఆ సత్యాలే కోర్టులు పరిగణనలోకి తీసుకుంటున్నాయి అని చెప్పి చెప్తున్నారు. గిట్లనే చెప్పాలి గోరాలు నేరాలి. దీని తప్ప ఇంకేముంటుంది? ఈ స్క్రీన్ ప్లే రైటింగ్, కొరియోగ్రఫీ, పేర్లు మిస్ అయినాయి, నంబర్లు దొరుకుతలేవు, ఈ సస్పెన్స్ చచ్చిపోతున్నామే. సీరియస్గా చెప్తున్నా. అసలు ఏమన్నా అర్థమవుతుందా అని అంటున్నా. ప్రజలు రోడ్లు కావాలా, ప్రజలకు పవర్ కావాలా, ప్రజలకు నీళ్లు కావాలా, ప్రజలకు ఓటేయాలని అంటే మీరు అన్నారు చూడు, ఇంకా 8 ఏళ్ళు నేనే పరిపాలిస్తానని అన్నారు. ఇవన్నీ కావాలా, ఇవన్నీ వేస్తేనే ఓటేస్తారు. మేము మళ్ళీ పవర్లోకి వస్తాము అని అంటే ఏదో సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తారు చూడు, అమ్దిల్ దేకే అదేదో మళ్ళీ ఒక కొత్త సినిమా మళ్ళీ రిలీజ్ చేసిరు చూడు. అట్లా రిలీజ్లు ఉండయి. ఈడ ప్రజలు ఎవ్రీ 10 minutesకి రివ్యూ చేస్తారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఫైన్ ఉంటేనే మీరు ఫైన్ ఉంటారు. ప్రజలు పెట్టిన భిక్ష మీ ముఖ్యమంత్రి పదవి. ప్రజలు రాజకీయ భక్తులు ఎప్పుడైతారు తెలుసా? వాళ్లకు సకాలంలో వాళ్లకు మౌలిక సదుపాయాలు దొరికితే వాళ్ళు మీ భక్తులు అవుతారు. ఈ బ్యాక్గ్రౌండ్ డ్రామా జర బంద్ చేసి డేటా ఇచ్చుడు మొదలెట్టుండ్రు. మళ్ళీ ఇది గవర్నెన్సా లేకపోతే అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క మాట్లాడుతున్న ఒక ప్రైమ్ టైం టెలివిజన్ షోనా? ఇది ఎవరు మాట్లాడాలి బ్రదర్? ఇది రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి. రేవంత్ అన్న, మీ బ్యానర్లు ఏవైతే ఉన్నాయో చూడు, అవి రోడ్ల మీద గుంతలను ఫిక్స్ అయ్యాయే. మీరు గట్టిగా అరిచినంత మాత్రాన అవి డెవలప్మెంట్ కావే. డెసిబల్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు డెవలప్మెంట్ రేవంత్ అన్న. స్లోగన్లు సొల్యూషన్లు ఇయ్యేయే. నువ్వు డ్రామా చేసినావు అనుకో, అలా మీ కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్లు కొట్టిరు అనుకో, అది ఎలక్షన్లు గెలవయ్యన్నా 10 సంవత్సరాలు మీకు మళ్ళీ తిరిగి ఇయ్యరన్నా. క్లియర్ కట్గా చెప్పాలనంటే ప్రజలకు గవర్నెన్స్ కావాలా, మీ గ్రాండ్ మొనోలాగ్స్ కాదు రేవంత్ అన్న. ఇది ఫ్యాక్టు. మీరు ఇది అర్థం చేసుకుంటే బెటర్. ఓ పొలిటికల్ ఫిలిం నడపకుర్రి మీరు, లౌడ్ పెద్ద డైలాగులు కొట్టుకుంటా. దాంతో గెలవం మనం. ఈడ ఆడియన్స్ మళ్ళీ మీ కాంగ్రెస్ వాళ్ళు లేరు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇష్టపడతలేరు. ఇది నేను సీరియస్గా చెప్తున్నా. పర్ఫార్మెన్స్కి ఓటేస్తారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముక్త్ భారత్ అవుతుంది, పెరిష్ అవుతుంది. భారత్ మాతాకి జై.